హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు ఒక అడుగు ముందుకు వేసి తన చేతిని ముందుకు చాచి ఆ కామిని అంతు చూడడానికి నేను రెడీగా ఉన్నాను, నాతో పాటు మీ 5గురు రెడీనా అని అడుగుతుంది. కృష్ణ, మీనాక్షి, వసుధ, సంధ్య, లావణ్య తమ చేతులను మధు చేతిలో పెడుతూ ఆ కామిని పూర్తిగా నాశనం చేయడానికి మేము రెడీగా ఉన్నాము మధు అని అందరూ చేతులు కలుపుతూ 5గురు ఒకేసారి అంటారు. మధు కృష్ణ, వసుధ, లావణ్య, సంధ్య, మీనాక్షి వైపు చూస్తూ ఈ 5గురితో తాను ఆలోచించిన ప్లాన్ గురించి చెప్పడం స్టార్ట్ చేసింది మధు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి మంచినీళ్ళ ట్యాంకర్ ఒకటి ఆ బంగ్లా లోపలికి వెళ్తుంది. ఆ డ్రైవర్కి డబ్బు పిచ్చి ఎక్కువ. డబ్బులు ఇస్తానంటే ఆ డ్రైవర్ ఏ పనైనా చేస్తాడట. ఆ డ్రైవర్ ఒక మనిషిని ఆ బంగ్లా లోపలికి తీసుకుని వెళ్ళి మళ్ళీ సురక్షితంగా బయటకు వదిలేయడానికి ఒక మనిషికి 30,000 తీసుకుంటాడట. మనలో ఒకరు ఆ డ్రైవర్ని మాటల్లో పెడదాము. ఆ డ్రైవర్కి తెలియకుండానే మిగిలిన అందరము ఆ నీళ్ళ ట్యాంక్ లోపలికి వెళ్ళి కూర్చుందాము. వాడి దృష్టిలో ఆ ఒక్క మనిషినే కాబట్టి వాడు డబ్బులు తీసుకుని ఆ ఒక్కరిని ఆ బంగ్లా లోపలికి వదిలేస్తాడు. ఆ బంగ్లా లోపల ఆ నీళ్ళ ట్యాంకరు 2 అవర్స్ పైనే ఉంటుందట. ఆ బంగ్లాలో ఆ ట్యాంకర్ని వదిలేసి ఆ డ్రైవరు పక్కనే ఉన్న తన సెకండ్ సెటప్ దగ్గరికి వెళ్తాడట అని మన దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బంగ్లా లోపలికి ఈ ట్యాంకర్ ఎంటర్ అయ్యి త్రాగునీరు ఆ బంగ్లా లోపలికి వెళ్ళిన ఒక 1/2 అవర్ తర్వాత మనం కూడా ఆ బంగ్లా లోపలికి వెళ్తాము. అప్పుడు మనకి మిగిలిన టైం 1.5 అవర్ మాత్రమే. ఆ 1.5 అవర్లోనే మనం పని మొత్తం పూర్తి చేయాలి. మనము 3 జంటలుగా విడిపోయి 3 వైపులా లోపలికి ఎలా వెళ్ళాలో ఒక ప్లాన్ గీసి ఆ 5గురికి ఎక్స్ప్లెయిన్ చేసింది మధు. ఫస్ట్ స్టెప్, ఆ బంగ్లా లోపలికి ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కొక్క జంట లోపలికి వెళ్ళాలి. రెండో స్టెప్, లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను నాశనం చేయాలి. అక్కడ ఉన్న కుక్కలకు మత్తుమందు కలిపిన బిస్కెట్లను వేసి వాటిని అక్కడి నుంచి తప్పించాలి. మూడో స్టెప్, అక్కడ ఉన్న మెయిన్ సెక్యూరిటీ గార్డ్స్ మనం వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసినా పర్వాలేదు, మనం కొట్టే దెబ్బకి వాళ్ళు తిరిగి మళ్ళీ లేవకూడదు, అలా వాళ్ళని దెబ్బ కొట్టాలి. మనం అంత స్ట్రాంగ్ అయిన వెపన్స్తో వాళ్ళ మీద మనం దాడి చేయాలి. అక్కడ ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో అందులో ఆడవారు ఎంతమందో మగవారు ఎంతమందో పూర్తి వివరాలతో సహా మొత్తం విషయాలన్నీ క్లియర్గా ఆ 5గురికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది మధు. ఇదంతా చేసే పనిలో ముందుగా ఎవరికి ఆ కామిని కనిపించినా ఆ కామినిని కుక్కను కొట్టినట్లు కొట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఒక మూల పడేయాలి. మనము ఒక ఆడదానిని కొడుతున్నామని జాలి కూడా ఆ కామిని మీద మనం చూపించకూడదు. మనం కొట్టే కొట్టుడికి అది చచ్చినా పర్వాలేదు. అక్కడ ఉన్న అమ్మాయిలను సురక్షితంగా ఆ ఖాళీ ట్యాంకర్ లోపలికి ఎక్కిద్దాము. వసుధ ఆ అమ్మాయిల బాధ్యతను తీసుకుని విజయవాడలో ఆ అమ్మాయిలను సురక్షితమైన చోటుకు పంపించే ఏర్పాటు చేస్తుంది. అనగానే వసుధ అందరి వైపు చూస్తూ, విజయవాడలో ఈ మధ్య కాలంలోనే అంటే 4 years బ్యాకే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. ఆ ఆర్గనైజేషన్లో ఇలాంటి అమ్మాయిలు చాలామంది సురక్షితంగా ఉన్నారు. మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ ఎంతమంది అయితే అమ్మాయిలు ఉంటారో అందరినీ సురక్షితంగా అక్కడికి పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ అని మధు 5గురి వైపు చూస్తూ ఆ కామినికి నరకం చూపిస్తూ సుధాకర్ బావ మీద అక్కడికి వచ్చిన అందరి అమ్మాయిల మీద ఉపయోగించే డ్రగ్స్ని ఆ కామిని మీద ప్రయోగిద్దాము. ఆ కామిని రహస్యంగా దాచి ఉంచిన వీడియోలను ఫైల్స్ని అన్నింటినీ అక్కడికక్కడే నాశనం చేద్దాము.
ఆ కామిని చేతనే అది చేసిన తప్పులను పాపాలను అన్నింటినీ అదే స్వయంగా దాని నోటితో చెప్పి ఒప్పుకుంటున్నట్లు మనం ఒక వీడియో తీద్దాము. అక్కడితో దాన్ని వదిలేయకూడదు. మనం ఆ కామినిని కిడ్నాప్ చేస్తున్నాము. రోజంతా నరకం అంటే ఏంటో దానికి రుచి చూపిద్దాము. ఆ తర్వాత ఆ కామిని భాగవతం మొత్తం సోషల్ మీడియా ద్వారా దాని వీడియోలను బయట పెడదాము. ఈ ఊరిలో అందరికీ ఆ కామిని భాగవతం తెలుస్తుంది. చివరిగా మదమికి కొట్టుకుంటున్న ఆ కామినిని పిచ్చాసుపత్రిలో పిచ్చి వాళ్ళ మధ్య వదిలేద్దాము. అక్కడే అది బతికుండగానే నరకాన్ని రుచి చూస్తుంది. ఆ కామిని జీవితంలో ఆ పిచ్చి వాళ్ళ మధ్యలో నుంచి బయటికి రాకుండా ఆ కామినిని మనం ఆ పిచ్చాసుపత్రిలోనే లాక్ చేయాలి అని మధు చెప్తుంది. మధు మాటలు వింటుంటే సంజయ్కి ఆశ్చర్యంతో పాటు ఆడపిల్లలంటే ఇంతే ధైర్యంగా ఉండాలి అని మొదటిసారి మధు మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది సంజయ్కి. మధు చెప్పిన ప్లాన్ 5గురికి నచ్చుతుంది. లావణ్య మధు వైపు చూసి, మధు నువ్వు చెప్పేది వినటానికి బాగుంది. మనం 6గురం ఆడవాళ్లము. మరి ఆ సెక్యూరిటీని మనం ఒక్క దెబ్బతో ఎలా కింద పడేయగలుగుతామో చెప్పు మధు అని అడుగుతుంది లావణ్య. మధు చిన్నగా నవ్వుతూ, ఆ డ్రింకింగ్ వాటర్లో మనం ముందుగానే మత్తు మందును కలుపుతున్నాము లావణ్య. ఆ సమయము డిన్నర్ చేసే టైం కాబట్టి ఎప్పుడైతే ఆ వాటర్ని ఆ బంగ్లాలో వాళ్ళు తాగుతారో తాగిన వాళ్ళు 3 గంటల వరకు స్పృహలో ఉండరు. మనం 6 మంది ఉన్నాము కదా, ఇద్దరం ఒక గ్రూపుగా 3 జంటలుగా విడిపోదాం. ఆ బంగ్లాలోకి 8:30 మనం లోపలికి వెళ్తాము. మనం మనతో పాటు పెప్పర్ స్ప్రేని, గొడ్డు కారాన్ని కూడా తీసుకుని వెళ్తున్నాము. కనిపించిన వాడిని కనిపించినట్లుగానే వాడి కళ్ళల్లో కారం కొట్టడం, మరొకరు వాడి గొంతు ఎవరికి వినిపించకుండా వాడి మూతికి ప్లాస్టర్ వేయడం, మన చేతిలోని రాడుతో వాడిని చితకబాదడం. అక్కడ సిచ్యువేషన్ని బట్టి పెప్పర్ స్ప్రేని వాడడమో లేక గొడ్డు కారం వాడడమో డిసైడ్ చేసుకుందాము. రౌడీల కళ్ళల్లో కారం కొట్టడం, వాడి మూతికి ప్లాస్టర్ వేయడం, మన చేతిలోని రాడుతో వాడిని చితకబాదడం. ఈ 2 పనులు కరెక్ట్గా చేస్తే మనం మన పనిని సగం పూర్తి చేసినట్లే. అక్కడ ఉన్న సెక్యూరిటీనంతా కాళ్ళు చేతులు కట్టేసి ఒక గదిలో వేసి బంధించడం. చివరగా ఆ కామినిని కిడ్నాప్ చేయడం. నీ ప్లాన్ అదిరింది మధు అని అంటుంది సంధ్య. మేమంతా నీ ప్లాన్ని ఒప్పుకుంటున్నాం మధు అని 5గురు ఒకేసారి చెప్తారు. మధు ఆ 5గురు వైపు చూస్తూ, ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. మొదటిది, మనలో ఏ ఒక్కరైనా పొరపాటున సెక్యూరిటీ గార్డ్స్ చేతికి చిక్కినా మిగిలిన అందరము కూడా ఇబ్బందుల్లో పడతాము. అందుకే మనతో పాటు 2 మగవాళ్లను కూడా మనకు తోడుగా రమ్మని చెప్పాలి. మనలో ఏ ఒక్కరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మగవాళ్ళు మనల్ని ఆ సెక్యూరిటీ గార్డ్స్ నుంచి కాపాడుతారు. ఆ 2 చాలా ధైర్యవంతులై ఉండాలి. మనం చేస్తున్న ఈ పనిని ఆ 2 బయట వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకూడదు. ఆ 2 కూడా మనం చేస్తున్న ఈ పనుల మీద వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ వేయకూడదు. ఆ 2కి అక్కడ అన్యాయంగా ఆడపిల్లలను అమ్మేస్తున్నారు, వాళ్ళను కాపాడేందుకే మనం అక్కడికి వెళ్తున్నామని మనం వాళ్ళకి చెప్పాలి. ఆ 2 మగవాళ్ళకి అసలు సుధాకర్ బావ విషయం తెలియనే కూడదు. ఆ 2 మగవాళ్ళు మనల్ని ఏ క్వశ్చన్స్ వేయకూడదు, అడగకూడదు. అలాంటి వాళ్ళు మనకి కావాలి అని అంటుంది మధు. వెంటనే మీనాక్షి, మా అన్నయ్య భాస్కర్ ఉన్నాడు కదా, చాలా ధైర్యవంతుడు. ఈ విషయంలో మనకి సహాయం చేయమని నేను అడుగుతాను. అందులోనూ మా అన్నయ్య మనం చెప్పేదే వింటాడు. మనల్ని తిరిగి ఒక్క క్వశ్చన్ కూడా మనల్ని అడగడు. మా అన్నయ్యను అడగమంటావా మధు అని అడుగుతుంది మీనాక్షి. వెంటనే కృష్ణ మీనాక్షి వైపు చూసి, మీ అన్నయ్యకి అక్కడ ఆడపిల్లల వ్యాపారం జరుగుతోందనే విషయం తెలిసి మనల్ని ఎవరిని ఆ దర్దాపుల్లో కూడా పోనివ్వడు. పైగా ఈ విషయాలు అన్నింటినీ ఖచ్చితంగా ఆదిత్య బావకి చెప్పి తీరుతాడు నా మొగుడు.
నా మొగుడు సంగతి నాకు బాగా తెలుసు మీనాక్షి అని అంటుంది కృష్ణ. అప్పుడు మొదటికే మోసం వస్తుంది మీనాక్షి అని చెప్పింది కృష్ణ. కృష్ణ చెప్పిన దానికి నిజమేగా, మా అన్నయ్య ప్రతి విషయం ఆదిత్య అన్నయ్యకి చెప్పి తీరుతాడు అని అనుకుంటుంది మీనాక్షి. మీనాక్షి కృష్ణతో నేను అంత దూరం ఆలోచించలేదు అని అంటుంది. లావణ్య రాజా అన్నయ్య చంద్ర అన్నయ్య ఇద్దరూ ఫ్రీగానే ఉంటారు. చంద్ర అన్నయ్యతో మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకు తోడుగా రమ్మంటే వస్తాడు. కానీ రాజా అన్నయ్యకి విషయం తెలిస్తే ఊరుకోడు అని అంటుంది లావణ్య. కృష్ణ వెంటనే లావణ్య వైపు చూసి, చంద్రన అంత పిరికి సన్యాసి ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు, ఉండరు కూడా. చంద్రని పక్కన పెట్టు, వాడు ఎందుకు పనికిరాడు, ఒక ఆడంగి వెదవ ఆ చంద్ర అని అంటుంది కృష్ణ. ఇకపోతే రాజా అంటావా, రాజానైతే మధునే డీల్ చేయగలుగుతుంది, మధు మాట అయితే రాజా ఖచ్చితంగా వింటాడు అని అంటుంది కృష్ణ. మీనాక్షి రాజాను అయితే నేను ఒప్పించగలుగుతాను, వాడి వీక్ పాయింట్స్ అన్నీ నాకు బాగా తెలుసు కాబట్టి రాజాను ఒప్పించే పని నాకు వదిలేయండి అని చెప్పింది మీనాక్షి. మరొక మనిషి కావాలి కదా అని అడుగుతుంది మీనాక్షి. సరే, రెండో మనిషి గురించి తర్వాత ఆలోచిద్దాం, మరో సమస్య ఏంటి మధు అని అడుగుతుంది కృష్ణ. మధు అందరి వైపు చూస్తూ, కామిని చేసే తప్పులన్నింటినీ దాని నోటితో ఒప్పించి ఒక వీడియో మనం తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం కదా, అంతవరకు ఓకే. ఆ కామినిని కిడ్నాప్ చేసి ఒక రోజంతా దానిని టార్చర్ పెట్టాలి అని మనం అనుకున్నాం కదా, ఆ కామినిని కిడ్నాప్ చేస్తే మనం ఆ కామినిని ఎక్కడ దాచిపెట్టాలి? మరుసటి రోజు ఆ కామినిని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలి, అక్కడే తన జీవితాంతం అది అక్కడే మగ్గి ఉండేలా మనం లాక్ చేయాలి అనుకుంటున్నాం కదా, అది ఎలా అని అడుగుతుంది మధు. ఆ పని నాకు వదిలే మధు, నేను చూసుకుంటాను అని అంటుంది సంధ్య. కామిని మన ఇంటి వెనుక వైపు ఉన్న గోడౌన్లో దానిని దాచిపెడదాము, ఒక 15 రోజుల వరకు ఎవ్వరూ ఆ గోడౌన్ వైపు వెళ్ళరు. నిన్ననే గోడౌన్లో ఉన్న సరుకును మొత్తం తీసుకుని వెళ్ళి అమ్మేశారు. 15 రోజుల వరకు ఆ గోడౌన్లో సరుకు రాదు, ఆ గోడౌన్ ఖాళీగా ఉంటుంది. మనకు ఒక్క రోజే పని కాబట్టి ఆ కామినిని మనం ఆ గోడౌన్లో బంధించి ఉంచవచ్చు. ఇక టార్చర్ పెట్టడం అంటావా, మనం 6గురం కలిసి దాంతో ఫుట్బాల్ ఆడుకుందాం అని కచ్చగా చెప్పింది సంధ్య. ఇకపోతే ఆ కామినిని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయించి అక్కడే దాని జీవితాంతం మగ్గి ఉండేలా నేను చూస్తాను అని అంటుంది సంధ్య. సరే, రేపు పొద్దున మనకి హెల్ప్ చేయమని రాజాని అడిగి రాజాను ఒప్పించాలి. మరి రెండో మనిషిని ఎవరినో ఒకరిని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటుంది మధు. మధు 5గురు వైపు చూస్తూ, మీకు ఈ ప్లాన్ మంచిగా అర్థమైంది కదా, ఈ ప్లాన్ మీకు అర్థం కాకపోయినా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఆ కామిని విషయంలో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఈ పని చేయాలి. మనలో ఏ ఒక్కరు పొరపాటు చేసినా 6గురం పెద్ద ప్రాబ్లంలోనే ఇరుక్కుపోతాం. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఈ ప్లాన్ మీకు బాగా అర్థమైందా? ఇక ముందు మనము ఎవరెవరు జంటలుగా ఉండాలో ఆలోచించుకోండి అని చెప్పింది మధు. మొదటిగా వసుధ కృష్ణను జంటగా ఎంచుకుంటుంది, మీనాక్షి లావణ్యను ఎంచుకుంటుంది. ఇక చివరిగా మిగిలింది సంధ్య. మధు సంధ్య వైపు చూసి, ఇప్పుడు మనిద్దరం ఒక జట్టు అని చెప్పింది. మరో విషయం, ఆ బంగ్లా బ్లూ ప్రింట్ మొత్తం నాకు తెలుసు, ఆ ప్లాన్ మొత్తం నా బుర్రలోనే ఉంది. కాబట్టి సంధ్య, నువ్వు నేను చెప్పినట్లు వినాలి. ఎందుకంటే ఆ బంగ్లాలో ఎటు నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తామో, ఎటు నుంచి వస్తే మనం సేఫ్గా బయటకు వచ్చేస్తామో నాకు బాగా తెలుసు. ఈ బంగ్లా బ్లూ ప్రింట్ మొత్తం వసుధ మీనాక్షి కూడా బాగా తెలుసు. ఆ ప్లాన్ మొత్తం వాళ్ళిద్దరి మైండ్లలోనే ఉంది. అలానే వసుధ కృష్ణ జంటలో వసుధ చెప్పినట్లు కృష్ణ వినాలి, మీనాక్షి చెప్పినట్లే లావణ్య వినాలి.
మీకు అర్థమవుతోందా అని చెప్పింది మధు. అందుకు సంధ్య, కృష్ణ, లావణ్య మీకు ఓకే కదా అని అడుగుతుంది మధు. సంధ్యకి మధు మాట వినడం ఇష్టం లేదు, కానీ మౌనంగానే ఉంటుంది. నేను కొన్ని వస్తువులను, డ్రెస్లను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమన్నాను, పెట్టావా వసుధ అని వసుధను అడుగుతుంది మధు. ఇందాక భోజనాల టైంలోనే నువ్వు చెప్పిన వస్తువులన్నింటినీ ఆర్డర్ పెట్టేశాను మధు అని అంటుంది వసుధ. అది ఎవరికి అనుమానం రాకుండా ఆ ఆర్డర్ని తీసుకోవాలి. మరి ఇంటికి వచ్చిన ఆర్డర్లను ఎవరికి అనుమానం రాకుండా మనలో ఎవరు తీసుకుంటారు అని అడుగుతుంది మధు. సంధ్య తన చేతిని పైకెత్తి, ఎప్పుడూ ఏదో ఒకటి ఆన్లైన్లో నేను ఆర్డర్ పెడుతూనే ఉంటాను, కాబట్టి ఆ ఆర్డర్ని నేను తీసుకుంటే ఇక్కడ వాళ్ళకి ఎవరికి అనుమానం రాదు అని చెప్పింది సంధ్య. మధు సంధ్య వైపు చూసి, నువ్వు ఎదుటివారి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కానీ కారాన్ని కానీ సూటిగా ఎదుటివారి కళ్ళల్లో పడేలా చల్లగలుగుతావా సంధ్య అని అడుగుతుంది. ఇప్పుడు మనిద్దరం ఒక జంట. నువ్వు ఎప్పుడైతే ఆ రౌడీ కళ్ళల్లో కరెక్ట్గా పెప్పర్ స్ప్రేతో స్ప్రే చేస్తావో నేను వెంటనే నా చేతిలో ఉన్న రాడ్డుతో ఆ రౌడీ తల మీద బలంగా ఒకటి పీకుతాను అని చెప్పింది మధు. సంధ్య అయోమయంగా మధు వైపు చూసి, నాకు పెప్పర్ స్ప్రే చేయడం రాదు మధు, ఎలా స్ప్రే చేయాలో నేర్పించవా, నేర్చుకుంటాను అని అంటుంది సంధ్య. మధు సంధ్యతో, పోనీ నేను ఆ రౌడీ కళ్ళల్లో పెప్పర్ స్ప్రేతో స్ప్రే చేస్తాను, నువ్వు రాడ్డును తీసుకుని ఆ రౌడీని బలంగా కొట్టగలుగుతావా సంధ్య అని అడుగుతుంది. రాడ్డుతో వాడి తలను బద్దలు కొట్టడమేగా, నా ప్రతాపాన్ని అక్కడ ఆ బంగ్లాలో నువ్వే చూస్తావుగా, నా చేతులలో ఒక్కొక్కడి రౌడీ బుర్రని రామకీర్తన పాడిస్తాను అని అంటుంది సంధ్య. మధు, వసుధ, మీనాక్షి కృష్ణ వైపు చూసి, లావణ్యకి, సంధ్యకి ఎదుటివారి కళ్ళల్లో పెప్పర్ స్ప్రేని ఎలా కొడతారో మీ ముగ్గురు సంధ్యకి, లావణ్యకి నేర్పించండి అని చెప్పింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. మన ప్లాన్ అందరికీ అర్థమైంది కదా. రేపు రాత్రికి మన మిషన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇక వెళ్ళి అందరం పడుకుందాము అని చెప్పింది మధు. సంధ్య మధుతో, మేము ఈ పెప్పర్ స్ప్రేని స్ట్రైట్గా ఆ రౌడీల కళ్ళల్లోకి ఎలా కొట్టాలో నేర్చుకోవాలి. ఈ పని మీద మేము కొంచెం వర్కౌట్ చేయాలి మధు. ఈరోజు రాత్రికి ఈ పని మేము నేర్చుకోవాలి, లేదంటే రేపు రాత్రికి రౌడీల కళ్ళల్లో పెప్పర్ స్ప్రేని ఎలా మేము స్ప్రే చేయగలుగుతాము అని చెప్పింది సంధ్య. సరే వసుధ, లావణ్యకి, సంధ్యకి పెప్పర్ స్ప్రేని ఎలా కొట్టాలో నువ్వే దగ్గరుండి నేర్పించు అని చెప్పింది మధు. కృష్ణ, మీనాక్షి కూడా ఈ ప్లాన్ మీద ఇంకొంచెం వర్కౌట్ చేద్దాము మధు, ఆ తర్వాత వెళ్ళి పడుకుందాము అని అంటారు. ఆ ఆరుగురు ఎంతో శ్రద్ధగా ప్రతి పాయింట్ని మళ్ళీ రివైంజ్ చేసుకుంటూ ఆ బంగ్లా ప్లాన్ని మొత్తాన్ని ఆ ఆరుగురు తమ మైండ్లో నింపుకుంటారు. మధు ఆలోచిస్తూ ఈ ప్లాన్కి రాజాని ఎలాగైనా ఒప్పించాలి, మరి ఇంకొక మనిషి కావాలి అని అనుకుంటూ ఉంటుంది మధు. మధు, కృష్ణ, మీనాక్షి, వసుధ, లావణ్య, సంధ్య అలా మాట్లాడుకుంటూ అక్కడే హాల్లోనే పడుకొని నిద్రపోతారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.